హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మొక్కల గురించి చిన్న వీడియో. ఈ దానిమ్మ మొక్క తీసుకొచ్చి 3 ఇయర్స్ అవుతుంది. ఒక్కసారి మాత్రం ఒక కాయ కాసింది. ఈ సంవత్సరమే కొంచెం పూత ఎక్కువ వచ్చి ఇలా చిన్న చిన్న పిందెలు వచ్చాయి. హెల్తీగా ఉన్నాయి ఆ పిందెలు కూడా. ఇంకా సరే అని కింద మట్టి కొంచెం తవ్వేసి ఎరువు వేశాను, కొంచెం ఆ కాయకి బలం ఉంటుందని చెప్పేసి. తర్వాత ఆ కాయ కూడా చిన్న కొమ్మకి 2-3 కాయలు కాసాయి. గాలి కూడా మంచిగా బాగా ఎక్కువ వేస్తుంది. ఆ గాలికి పిండి రాలిపోకూడదని చెప్పేసి కొబ్బరితాడు ఆ పెద్ద కొమ్మకి ఈ విధంగా కట్టేశాను అనమాట. పిండి రాలడం అయితే తగ్గింది, మంచిగానే పెరుగుతుంది. భలే ముద్దుగా క్యూట్గా భలే ఉన్నాయి చిన్న చిన్నగా. ఈ కాయ అయితే భలే స్వీట్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఒక కాయ కాసింది అనమాట. భలే ఉంది ఆ కాయ అయితే. ఈ వర్షాకాలంలో మట్టి తెచ్చి మనం మట్టి మార్చామనుకోండి, కుండీలో ఉన్న మట్టి అంతా మొక్కలు చాలా మంచిగా వస్తాయి. నర్సరీకి వెళ్ళి ఎర్రమట్టి 2 మూటలు తీసుకొని ఇంకా అందులోనే వర్మి కంపోస్ట్ ఒక పావు బ్యాగ్ వేసేయమని చెప్పాను. ఒక పావు భాగము కోకోపీట్ వేయమని వేసి కలిపేసి ఆ బస్తాల్లోకి ఎత్తి కారులో పెట్టమంటే అలాగే పెట్టారనమాట. ఈ విధంగా మనం కలిపి తెచ్చుకుంటే మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న మొక్కలు ఎక్కువ వేర్లు వచ్చేస్తాయి అనమాట. ఆ వేర్లన్నీ మళ్ళీ మట్టి అంతా తీసేసి ఈ ఫ్రెష్ మట్టి వేస్తే చాలా ఫ్రెష్గా వస్తాయి మొక్కలు. ఆ విధంగా కొన్ని మొక్కలు అయితే వేసాను. ఈ వర్షాకాలంలో ఈ విధంగా చేసుకుంటే మొక్కలు కూడా బాగా వస్తాయి. ఆకుకూరలు వేసుకున్న కొత్తిమీర, పుదీనా అలాంటివన్నీ వేయాలని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా కారులో నుంచి కిందకి దింపడం నాకు కుదరలేదు. సరే అని చిన్న చిన్నవి పాతవి చిన్న కుండీలు ఉంటే వాటిలోకి ఎత్తేసాను. ఇవి కొంచెం తోటకూర విత్తనాలు వేశాను. ఇలా కొత్త మట్టి ఎరువులు ఇలా కలిపి చేసుకుంటే తక్కువ మట్టిలో కూడా ఆకుకూరలు ఏ వేసినా ఫ్రెష్గా బాగా వస్తాయి. ఇవి ఎలా వచ్చాయి అనేది నేను మీకు తర్వాత కూడా చూపిస్తాను నేను. అలా పాలకూర విత్తనాలు కూడా ఇంకో పాటలో వేశాను. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేద్దామని చెప్పేసి తెచ్చాను. అవి కూడా ఎలా వచ్చాయి అనేది కొత్త మట్టిలో మీకు నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఏం లేదు, ఇలా మట్టి వేసి మళ్ళీ ఆ గింజల మీద మళ్ళీ మట్టి వేసి కొన్ని వాటర్ వేస్తే చాలు. ఈ వర్షాకాలం కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ తులసమ్మను కూడా దగ్గర 3 ఇయర్స్ అయిందనమాట ఆ మట్టి మార్చి. ఈ కంకులు ఉంటాయి కదా, తులసి కంకులు, ఇవి విష్ణు తులసి, లక్ష్మీ తులసి 2 వేశాను. ఈ బలం లేక ఎక్కువ వేర్లు వచ్చేసి ఇలా అయిపోయింది తులసమ్మ. ఇంకా తులసమ్మను కూడా మారుద్దామని చెప్పేసి ఆ విత్తనాలు ఇలా వేసాను అనమాట. దగ్గర 2 మంత్స్ బ్యాక్ వేశాను. ఇవి 2-3 షార్ట్స్లో కూడా పెట్టాను నేను. భలే వచ్చాయి మొక్కలు తులసమ్మలు. ఈ తులసమ్మలు కూడా వేరే వాటిలో వేద్దామని చెప్పేసి ఆ మట్టి అన్నీ తీసుకొచ్చాను అనమాట. అప్పుడప్పుడు నర్సరీ నుంచి చిన్న చిన్న మొక్కలు తెస్తాను కదా, అవి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్స్లు ఉన్నాయి, వాటిలో కూడా పెట్టి ఎవరికైనా ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ మట్టి అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఈ విధంగా ఈ వామాకు కూడా నేను ఎక్కువ వాడతాను. మార్నింగ్ గోరువెచ్చటి వాటర్ తాగితే చాలా మంచిది. మరగబెట్టేసి బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటుండగా ఈ ఆకు రసం తాగితే చాలా మంచిది అనమాట మన హెల్త్కి. రోజు మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది కదా, అలాగే ఈ వామాకు రసం, తులసాకు రసం తాగితే చాలా మంచిది మన హెల్త్కి. ఇంక ఇదైతే ఎక్కువ వాడుతుంటాను నేను. ఇది వేయడం కూడా చాలా ఈజీ అనమాట. చిన్న కొమ్మలు తెచ్చి ఇలా మట్టిలో పాతితే చాలు, వాటికి అవే వచ్చేస్తాయి. ఆ ఆకులతో బజ్జీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇంకందుకు ఇది కూడా ఒక పాట్లో వేసాను. ఈ విధంగా దానికి అదే వచ్చేస్తుంది అనమాట. ఇలా చిన్న కొమ్మలు తెచ్చి మట్టిలో నాటి కొంచెం మట్టి వేసి వాటర్ వేస్తాను. చాలా సింపుల్గా పెరుగుతుంది, చాలా మంచిది మన హెల్త్కి వామాకు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఉండాలి వామాకు, తులసాకు 2. గత 4-5 సంవత్సరాలుగా ఈ వామాకు రసం, తర్వాత తులసాకు రసం, తమలపాకు కూడా మరగబెట్టి గోరువెచ్చటి నీళ్ళు మార్నింగ్ పరగడం తాగడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి.